నా పేరు పాచికంటి చిన్నస్వామి, ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈ నెల 12వ తేదీన సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారుతో పాటు న్యాయమూర్తులు అరకువేలు సందర్శిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుండి అలాగే గిరిజనుల తరపు నుండి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇదే సందర్భంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై ఒక గంట పాటు గిరిజన సమస్యలను చర్చించాలనేది మా యొక్క ప్రధానంగా మన కోరిక, మన డిమాండ్తో తమరికి మేము విన్నవించుకుంటున్నాం. సార్, గిరిజన ప్రాంతంలో అరకు, చింతపల్లి, పాడేరులో న్యాయస్థానాలు ఉంది, కానీ న్యాయమూర్తులు శాశ్వతమైన న్యాయమూర్తులు లేరు. సార్, గిరిజనులకి అన్ని చిన్న చిన్న కేసుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్య కారణం అదే సందర్భంలో గిరిజన ప్రాంతంలో చిన్నపిల్లలు మరణాలు చాలా ఎక్కువగా జరుగుతుంది. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థినులు మరణిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో వెళ్తూ వాళ్ళకి లేకపోవడం వలన గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజన భూములు అన్యాక్రాంతం అవుతుంది. 1/70 చట్టం పటిష్టంగా అమలు జరగట్లేదు. ఇక్కడ రాష్ట్రంలో ఐటీడీఏ ఐటీడీఏలు చాలా ఉన్నప్పటికీ సుమారు 64 శాఖల్లో కూడా గత 10 సంవత్సరాల నుండి సుమారుగా ఎటువంటి ఉద్యోగాలు భర్తీ చేయక నిరుద్యోగులు చాలా ఆవేదనకు గురి అవుతున్నారు. నిరుద్యోగుల కోసం ఉద్యోగ భద్రత ఒక చట్టం అనేది తీసుకురావాలి. జీవో నంబర్ 3 ఉండింది, అది రద్దు అయింది. దాన్ని చట్టబద్ధత కల్పించాలనేది ప్రధానంగా తమకి డిమాండ్ తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో అనేక సమస్యలు ఇక్కడ పునరావృతం అవుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ చిత్తశుద్ధి లేదు గిరిజనుల పట్ల అనేది తమరు వీటిపైన ముఖ్యంగా సమీక్ష, గిరిజనుల కోసం కనీసం ఒక గంట సేపు కేటాయించాలనేది గిరిజనుల తరపు నుండి కాంగ్రెస్ పార్టీ నుండి మీకు కోరుతున్నాము. మొన్ననే అనంతగిరి మండలంలో గిరిజనుడికి ఒక గిరిజనేతుడు హత్యాయత్నం చేయబోయారు. చాలా దుర్మార్గం సార్, ఇలాంటిది అవుతుంది. అక్కడ 4-5 పంచాయతీల్లో గిరిజనులు 100% నివసిస్తున్నారు. అవి గిరిజన ప్రాంతంలో కలపాలి. ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. బ్యాక్లాగ్ పోస్టులు తీయాలి. ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్ని రెన్యువల్ చేయాలి. పూర్తి స్థాయిలో ఈ ఉన్నటువంటి సివిల్ కోర్టు అరకు, పాడేరు, చింతపల్లిలో పూర్తి స్థాయిలో జడ్జీలను నియమించాలనేది మేము ఈరోజు గిరిజనుల తరపు నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు విన్నవించుకుంటున్నాం. మీకు ఒక పిల్గా ప్రజావాజ్యంగా మా ప్రాంతంలో ఒక గొప్ప గౌరవ ప్రధాన న్యాయమూర్తి రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఒక పిల్గా ప్రజావాజ్యంగా మా మనవిని మీరు తీసుకోవాలనేది మా ప్రధాన కోరికతో మీకు ఈరోజు మేము విన్నవించుకుంటున్నాం. గిరిజన ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాలతో, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులతో ఈ సమస్యలపైన ప్రధానంగా మీరు చర్చించి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని న్యాయం చేకూర్చాలనేది ఈరోజు తమరికి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను సార్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.